ధ్యానము అని అంటే అర్థం ఏంటనంటే దాన్ని మొట్టమొదటి ప్రాథమికమైన స్థాయిలో మన వాళ్ళు చెప్పింది అంతఃకరణే సజాతీయ వృత్తి ప్రవాహ ధ్యానం. అంటే నా మనస్సులో నేను ఏదైతే అనుకున్నానో ఆ అనుకున్న దాని పట్ల ఆ వృత్తి ప్రవాహం అంటే మనస్సు దాన్ని అలాగ నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తుందో దాన్ని సగుణ ధ్యానము అన్నారు. దాన్ని ఏమన్నారు? సగుణ ధ్యానం. అంటే సగుణం అంటే ఒక రూపం ఇచ్చా మనస్సుకి. ఓయ్ నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టమోయ్, నాకు రాముడు అంటే ఇష్టమోయ్, నాకు శివుడు అంటే ఇష్టమోయ్, లేకపోతే నాకు అమ్మవారంటే ఇష్టం. కాబట్టి ఆ మనస్సుకి ఇప్పుడు మొత్తం ట్యూన్ చేసి దాన్ని కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తున్నాం. మనస్సు కూడా ఒక క్షణం 2 క్షణాలు ఉంటుంది, 2 క్షణాలు ఉంటుంది మనస్సు, 3 క్షణాలు ఉంటుంది, పోనీ 3 ఒక్క నిమిషం అంటే చాలా కష్టం తెలుసా మీకు? ఒక్క నిమిషం ధ్యానం అంటే ఎంత లెంగ్త్ తెలుసా అండి లోపల? మీరు ఊహించుకోండి. అంటే మీకు దాని గురించి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రాణము ఎంత గొప్పదో, ప్రాణము ఎంత లెంగ్తో, ప్రాణం యొక్క విలువేమిటో మీకు ఏమి చెప్పక్కర్లే. ముక్కు నోరు మూసేసి ఎంతసేపు ఉండగలరు? అసలు ఎప్పుడు ఏమీ తెలియని వాడు మొట్టమొదటిసారి ముక్కు నోరు మూసాడనుకోండి 5-6 క్షణాలకి ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు. కొద్దిగా అలవాటు పడ్డాడనుకోండి ఎంతసేపు ఉంటాడు? ఒక 40 సెకండ్లు ఉంటాడు. కొద్దిగా బాగా అలవాటు చేసుకున్నాడు అనుకోండి 1 నిమిషం ఉంటాడు. 2 నిమిషాలకి అలవాటు చేసుకున్నాడు, 3 నిమిషాలకు అలవాటు చేసుకున్నాడు, 24 గంటలకి ఉండడు ఇంకా. కాబట్టి మీరు ఏమక్కర్లే, మీకు లైఫ్ అంటే ఎలా ఉంటుందో దాని యొక్క ఫీలింగ్స్ ఏమిటో తెలుసుకోవాలంటే కళ్ళు ముక్కు నోరు గట్టిగా మూసేయండి, గట్టిగా అసలు ఏం పీల్చుకోకుండా చూడండి. లోపల తంతు ఉంటుంది, లోపలంతా. ఇప్పుడు ఏం చేయకండి సుమి, వదలడం చేత కాకపోతే ఇక్కడే పోతాం మనం. కాబట్టి మీరు ఎప్పుడైతే గాలిని ఆపేశారో, గాలిని బంధించారో మీకు లోపల ఒక అనీజీనెస్ క్రియేట్ అవుతుంది. బాగా చూడండి. ఆ అనీజీనెస్ ఎంతసేపట్లో క్రియేట్ అయిపోతుంది అంటే అది మీ శక్తి. అలాగనే ధ్యానంలో మీరు ఎంతసేపు నిలపగలరు, అది మీ ధ్యానంలో మీరు సాధించినటువంటి పురోగతి. అర్థమైందా? కానీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎలాగైతే గాలిని బంధించి జీవితాన్ని కొనసాగించలేమో, మనసుకు కూడా ఒకే వస్తువుని అప్పచెప్పి ఆ వస్తువు మీదనే మనస్సుని ఉంచడం అంతే కళ్ళ. అలా ఉండలేదు, చలించిపోతుంది మనస్సు. కాబట్టి మన ఋషులు అన్నారు ఇది ధ్యానం కాదు, ఇది పరధ్యానం అవుతుంది. ఎందుకనంటే ఎప్పుడైతే నేను మనస్సుకు ఒక వస్తువునిచ్చి ఒక రూపాన్నిచ్చి ఆ రూపం మీదనే ఉండమంటే మనస్సు నిలబడలేదు కదా, మరి ఆ రూపం పరిస్థితి ఏమైపోతుంది? అది కూడా తప్పిపోతుంది. నేను కృష్ణుడి గురించి ఇప్పుడు ధ్యానం చేస్తున్నానండి, ఇప్పుడు కూర్చున్నానండి, లోపల కృష్ణుడిని అలా విజువలైజ్ చేసుకున్నానండి, ఇప్పుడు కూర్చున్నాను, ఆ కృష్ణుడి గురించి చూస్తున్నాను. అంటే నేను స్నానం చేసి కూర్చుని ఒక ఆసనం మీద కృష్ణుడి గురించి ఆలోచించక ముందు కృష్ణుడు లేడనే కదా అర్థం, అంతే కదా? ఇప్పుడు అంతకుముందు కృష్ణుడు లేడనేగా అర్థం. కాబట్టి కృష్ణుడు లేని కృష్ణుడిని నేను తీసుకొచ్చి పెడితే లేని కృష్ణుడు ఎంతకాలం ఉంటాడు? లేకుండానే పోతాడు. లేనిది ఎప్పటికీ ఉండదు, ఉండేది ఎప్పటికీ పోదు. ఇది సిద్ధాంతం, గుర్తుపెట్టుకోండి. ఈ రహస్యం, ఈ సూత్రం గుర్తుపెట్టుకోండి. లేనిది వచ్చినా అది ఉండదు, ఉండేది ఎప్పటికీ పోదు. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే లేదో దాన్ని మనం తెచ్చిపెట్టుకున్నా అది ఉండదు, ఉండేది ఎంత చేసినా పోదు. ఇప్పుడు బయట ఆ పక్కింట్లో వాళ్ళ అబ్బాయి చాలా ముద్దుగా ఉన్నాడు, చాలా బాగున్నాడు, చిన్న బాబు ఏమండి, వాడు చాలా నవ్వుతూ మనం చూడగానే చక్కగా ఇలా పైకి వచ్చాడు అనుకోండి, మనం తీసుకున్నాం అనుకోండి, ఎంతసేపు ఉంటాడు? కొంతసేపు ఉంటాడు. అదే మీ అబ్బాయి ఏడిపిస్తూ ఉంటాడు, వాడు అన్నిటికీ అరుస్తూ ఉంటాడు, వాడు చిన్నవాడే అరుస్తూ ఉంటాడు. వీడిని వదిలేసుకుందామన్నా వదలలేరు, వాడిని తెచ్చుకుందామన్నా వాడు ఉండలేడు. ఇది సమస్య. మనది కానిది తెచ్చుకున్నా ఎక్కువసేపు ఉండదు, మనది అయినది మనం పక్కన పెడదామన్నా వెళ్ళదు. కాబట్టి ఇప్పుడు ధ్యానం అనే ప్రక్రియలో మన ఋషులు చేసినటువంటి
మన పూర్వీకులు తీసుకున్నటువంటి గొప్ప స్టెప్ ఏంటంటే, ధ్యానం అంటే లోపల సజాతీయ వృత్తి ప్రవాహ ధ్యానం. అంటే ఒక జాతికి చెందినటువంటి ఒక ఆలోచనను పుట్టించుకున్నాను. అంటే ఇప్పుడు కృష్ణుడు లేదా రాముడు లేదా శివుడు, మరి ఆలోచనని పుట్టించుకున్నప్పుడు బాగా ఆలోచన చేయండి. ఆ ఆలోచన లోపల కలిగినప్పుడు దాన్ని నిలుపుకునే దానికి సంబంధించినటువంటి ఆలోచనల్ని ఎంతసేపు నేను సస్టైన్ చేస్తాను? అర్థమైందా? ఎంతసేపు నిలబెట్టుకోగలను? ఎంతోసేపు నిలబడదు. అక్కడ అది చలించిపోతుంది, అది పడిపోతుంది. ఆ పడిపోయినప్పుడు మళ్ళీ నేను ఒకసారి మళ్ళీ గుర్తుకు తెచ్చుకొని కొంతసేపు పడిపోయిన ఒక 5-10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి స్మృతిలోకి వచ్చి స్పృహలోకి వచ్చి మళ్ళీ కూర్చుని మళ్ళీ కృష్ణుడిని తీసుకొస్తాను. మళ్ళీ ఒక్క 2-3 క్షణాలు ఆగుతుంది, ఒక్క 5 క్షణాలు ఆగుతుంది, లేకపోతే 10 క్షణాలు ఆగుతుంది. మళ్ళీ డీవియేషన్, మళ్ళీ తెచ్చి పెడతాను, మళ్ళీ డీవియేషన్, మళ్ళీ తెచ్చి పెడతాను, మళ్ళీ డీవియేషన్. మరి ఎలా ఇది? అందుకే కృష్ణుడు అన్నాడు, నువ్వు తెచ్చి పెట్టుకుంటున్నావు కాబట్టి భగవంతుడు కూడా తప్పించుకొని పోతున్నాడు. మనం భగవంతుణ్ణి తెచ్చి పెట్టుకుంటే వాడు తప్పించుకొని పోతూనే ఉంటాడు. మరి ఏం చేయాలి? తెచ్చి పెట్టుకున్నదైతే ఉండదు కదా, మరి ఎప్పటికీ ఉండిపోవాలంటే నువ్వేం చేయాలి? ఎప్పటికీ ఉన్నదాన్ని నువ్వు పట్టుకోగలగాలి. బాగా ఆలోచన చేయండి. ఎప్పటికీ ఉండేది ఏమిటి? ఒక్కసారి ఆలోచన చేయండి. కృష్ణుడు అనే ఆలోచన నాకు కలిగిందా? కృష్ణుడు అనే ఆలోచన వచ్చి నేను వచ్చానా? చెప్పండి. నేను ముందా? కృష్ణుడు అనే ఆలోచన ముందా? చెప్పండి. నేను అంటే నేను అని అంటే ఆ ఉనికి, అవునా? నేను అనుకునే ఆ ఉనికి లోపల ఆ ఆత్మ. ఇప్పుడు అది ముందా? శివుడు ముందా? అదే ముందు. ఆ ఉనికి ముందా? లేకపోతే ఏదైనా ముందు వచ్చిందా? ఏది రాదు. ముందు ఉనికే అక్కడ వ్యక్తమవుతుంది, ఆ చైతన్యమే వ్యక్తమవుతుంది, ఆ తత్వమే వ్యక్తమవుతుంది లోపల. ఆ చైతన్యమైనటువంటి తత్వంలో ఒక ఆలోచన పుడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఆ ఆలోచనే ఈ ప్రపంచం.